పచ్చని పసుపు నేలపై రాజకీయ యుద్ధం మొదలైందా? స్థానిక సమరంలో ఆమితూమికి పార్టీ నేతలు సిద్ధమయ్యారా? బాల్కొండ సెగ్మెంట్లో పొలిటికల్ సెగరాజుకుందా? ఎక్కడ తగ్గేదే లేదని నేతలు సవాళ్ల పర్వం ఎక్కడికి దారి తీయబోతుంది? అసలు బాల్కొండలో గెలుపు బావుట ఎగరేసేది ఏ పార్టీ? అధికార పార్టీ అస్త్రాలను ప్రతిపక్షాలు తట్టుకోగలవా? ప్రతిపక్షాల ప్రశ్నలకు పవర్లోని పార్టీ ఎలా బదులు ఇవ్వబోతుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. నిజామాబాద్ లో రగులుతున్న రాజకీయం. బాల్కొండలో రెండు పార్టీల మధ్య వార్. ప్రభుత్వంపై ప్రశాంత్ రెడ్డి ఆరోపణలు. ప్రభుత్వ పథకాలపై ప్రశాంత్ రెడ్డికి మానాల సవాల్. చర్చకు రావాలంటే తప్పించుకుంటున్నారని ఫైర్. నిజామాబాద్ జిల్లా అంటేనే రాజకీయంగా చైతన్యం కలిగిన ప్రాంతం. కానీ ఒక్కసారిగా ఫ్యాక్షన్ రాజకీయాలను తలపించేలా సీన్ కొనసాగుతుంది. ఇరు పార్టీలు రాయలసీమ వలె ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్లో ఇటీవల ఇరు పార్టీలు చేపట్టిన కార్యక్రమాలు కాకపుట్టించాయి. పోటాపోటీ ప్రకటనలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు పార్టీల సవాళ్లు ప్రతి సవాళ్ల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులను గమనించిన పోలీసులు పగడ్బందీ చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఇక జిల్లాలో బీఆర్ఎస్ నుంచి ఉన్న ఏకైక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి జిల్లాలో అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలన్నీ ప్రశాంత్ రెడ్డి మాత్రమే నిర్వహిస్తున్నారు. గతంలో మంత్రి జూపల్లి కృష్ణారావు భీమ్గల్లో పర్యటించిన సందర్భంలోనూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ నెలకొంది. పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. మళ్లీ తాజాగా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా అలజడి వాతావరణం బాల్కొండ నియోజకవర్గంలో రోజురోజుకి పెరుగుతుంది. స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న సమయంలో ఈ సెగ ఇతర నియోజకవర్గాలకు సైతం పాకే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వేల్పూర్ కేంద్రంగా నెలకొన్న ఉద్రిక్తతల సెగను పోలీసులు చల్లార్చినప్పటికీ నేతల మాటల యుద్ధం మాత్రం మరోసారి సాగింది. రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు సహజమని, అధికార పార్టీ వైఫల్యాలను ప్రతిపక్షంగా ఎత్తి చూపితే దాడులకు దిగే పరిస్థితి సరికాదని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అంటున్నారు. మానాల మోహన్ రెడ్డి సవాల్ విసరడంతో పాటు దాడులకు దిగితే ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏమిటని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. గత 10 ఏళ్లలో మానాల మోహన్ రెడ్డి కేసీఆర్ను తనను అనరాని మాటలు అన్నప్పటికీ ఇలాంటి దాడులకు దిగలేదని వేముల చెప్పుకొచ్చారు. గల్ఫ్ కార్మికుల విషయంలో ఈ రేవంత్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చినాడు. ఇప్పటి మటుకు చేయలేదు అని అడిగిన నేను. అట్లనే ఎన్ఆర్ఏ సంక్షేమ బోర్డుకు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి మటుకు చేయలేదు అని అడిగిన. అట్లనే టోల్ ఫ్రీ నంబర్, అంటే గల్ఫ్ కార్మికులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ టోల్ ఫ్రీ నంబర్ మాట్లాడితే ప్రభుత్వం సాయం చేస్తుంది అని టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తాము అన్నారు. అది కూడా చేయలేదు అని చెప్పి నేను ప్రశ్నించిన. అట్లనే చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పినారు. ఇంకా చాలా మందికి ఇవ్వాల్సి ఉన్నది, కొద్దిమందికి ఇచ్చిండ్రు అని చెప్పిన నేను. నా ఇంటి మీదకి దాడి చేస్తున్నావు, లేకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నావు, లేదు మా వాళ్ళు నీ ఇంటి మీదకి దాడి చేస్తున్నావు, నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోవాలని అడుగుతున్నావు, దాంతో ప్రజలకు వచ్చే లాభం లేదు. అది వ్యక్తి టైంపాస్ కార్యక్రమాలు ఇవన్నీ. ఇది అవసరం లేదు. ప్రజలకు ఇవాళ కావాల్సింది ఏంది? పార్టీలు ఎన్నికలప్పుడు వారు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. ఒకవేళ నెగ్గిన పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే నెరవేర్చమని నిలదీసే హక్కు ప్రతిపక్ష నాయకుడిగా నాకుంటుంది. నాకు ప్రజలు ఇచ్చిన బాధ్యతనే అది. నా ఇంటి మీదకి దాడి చేస్తే, నా ఇంటి మీదకి మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉసుగొల్పితే వచ్చేది ఏమీ లేదు. దాంతో ప్రజలకేం లాభం జరగదు. మీరు అధికారంలో ఉన్నారు, అధికార పార్టీలో కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు, మీరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇప్పించే పనిలో ఉండండి. ఇక మరోవైపు మానాల మోహన్ రెడ్డి సైతం నిజామాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎమ్మెల్యే వేముల బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నధాన్యం బోనస్, ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్న విషయమై చర్చకు పిలిస్తే ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్ పారిపోయారన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడమేమిటన్నారు. తాము అమలు చేస్తున్న పథకాలు, గల్ఫ్ కార్మిక కుటుంబాలకు ఇస్తున్న పరిహారం విషయమై తాము చెప్పేది అబద్ధమైతే ముక్కు నేలకు రాస్తానని, నిజమైతే ప్రశాంత్ రెడ్డి ముక్కు నేలకు రాయాలన్నారు. పదే రోజు ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంటే ఇక కుదరదు. ఖచ్చితంగా ఈ ఊళ్ళోకి వచ్చేస్తే కనీసం అక్కడన్నా మనం మాట్లాడుకుందాం గాంధీ దగ్గర. ఎందుకంటే మా పార్టీ గాంధేయ మార్గంలో నడిచే పార్టీ. మేము వేలుపురు వెళ్ళి వైలెన్స్ చేయాలనుకోలే, వాస్తవాలు చెప్తామని స్టేట్మెంట్ ఇచ్చినాం. మా పోలీసులు ఏమో వైలెన్స్ చేస్తామనుకుని భయపడి ఇక్కడ బయటకు వెళ్ళకుండా నిర్బంధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ పత్రికా ముఖంగా చెప్తున్నా, మీ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్న అంశాలపైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో అయితేనేది, దళితులకు 3 ఎకరాల విషయంలో అయితేంది, దళిత బంధు అయితేనేది, బీసీ బంధు అయితేనేది, మైనారిటీ బంధు అయితేనేది, నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ బుద్ధి లాంటి కార్యక్రమాలు మీరు చెప్పి 2 సార్లు ఓట్లు వేయించుకొని అధికారాన్ని అనుభవించిన మీరు మేము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలతో పాటు ఇంకొన్ని కార్యక్రమం అమలు చేస్తుంటే మీరు భరించలేక ఆడ కేటీఆర్, హరీష్ రావు, ఇక్కడ ప్రశాంత్ రెడ్డి ముగ్గురు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి పైన లుచ్చ మాటలు మాట్లాడుతున్నారు. కేటీఆర్ అయితే మొత్తంగా ఇరు నేతల మధ్య మాటల మంటలు రేపడంతో ఉద్రిక్తత చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. ఈ మాటల తూటాలు ఎటు నుండి ఎటుపోతాయో, ఎవరికి గుచ్చుకుంటాయో చూడాలి. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏ పార్టీని నష్టం చేస్తాయో, ఏ పార్టీకి లాభం చేస్తాయో తేలాల్సి ఉంది.